మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ సీట్ను ఎరుకల కులస్తులకు కేటాయించాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయవరపు సాంబయ్య మోకాళ్లపైన వినూత్నమైన నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ చిత్రపటానికి మోకాళ్లపై కింద కూర్చుని కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా గాంధీకి దండం పెడుతూ మా కులస్తులకు టికెట్ ఇవ్వాలంటూ వేడుకున్నారు. జై సోనియా గాంధీ అంటూ నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ కేటాయించాలి పార్లమెంట్ కేటాయించాలి కేటాయించాలి భరత్ బాబు గారి నాయకత్వం కాంగ్రెస్ ఆనాడు నేడు ఎన్నడూ వ్యతిరేకించలేదు. సంథింగ్ మీకు ఎప్పుడు ఇచ్చారు అనడానికి కూడా గత మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భద్రాచలం ఎంపీగా కొంటెత్తులో కమల కుమార్ని కూడా ఇచ్చి ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి యొక్క చిత్రపటానికి మేము అనేక వేదికలో అనేక నాయకులను కలిసి కూడా విన్నపాలు ఇచ్చుకుంటూ చివరికి మా తల్లి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారు ఆమె దయదాక్షిణాలతోనే ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి గారు అయ్యారు. తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చింది. కాబట్టి మా విన్నపం ఏంటంటే గిరిజన సామాజిక వర్గంలో ఉన్న మేము ఎరకల సామాజిక వర్గాన్ని గిరిజనులు అనేక సామాజిక వర్గాలను గుర్తించి అనేక పదవులు ఇస్తున్నారు. వారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నారు. వారికి ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీ దోహదం చేస్తుంది. కాబట్టి మా విన్నపాన్ని కూడా గతంలో అసెంబ్లీ ఎన్నికలలో కూడా నేను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 18% ఓటింగ్ ఉంటే ఇవాళ 38 నుంచి 40% ఓటింగ్ వచ్చి 10 సీట్లు గెలవడానికి ఉపయోగపడ్డ రాయపురం సాంబయ్య కరుడు కట్టిన తీవ్రవాదిని కాంగ్రెస్ పార్టీ తీవ్రవాదిని అప్పుడు నాకు టికెట్ రాని ఎడల పార్టీ నిర్ణయాన్ని శిరసా వహించి మురళీ నాయక్ గారికి అలాగే పొద్దనపేట కేఆర్ నాగరాజు గారికి ఉమ్మడి జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గెలుపు కోసం కూడా కష్టపడి పనిచేసినాం. నాకు టికెట్ రాలేదని ఏదో మూలన వేసుకొని ఇంట్లో పండుకోలేదు. నాయకుల దగ్గర పోయి నాకు టికెట్ ఇవ్వ అని చెప్పి కాలు మొక్కిన సందర్భం లేదు. పార్టీ గెలుపు కోసం పనిచేసిన ఇవాళ కూడా నేను మహబూబాబాద్ పార్లమెంటు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున దరఖాస్తు పెట్టుకొని నిక్కసుగా మీసం మిలేసి చెప్తున్నా టిక్కెట్ నాకే వస్తుంది. పెద్దలు నన్ను ఆశీర్వదిస్తారు, గుర్తిస్తారు, కష్టపడేవాడిని. కాబట్టి గెలిచేది మహబూబాబాద్లో కూడా నేనే. కాంగ్రెస్ పార్టీ అనేక సర్వేలు చేసి కష్టపడి చిన్న జాతిగా సామాజిక వర్గంగా కానీ కార్యకర్తల ద్వారా కానీ పోలింగ్ బూత్ ఏజెంట్గా 8 పర్యాయాలు పోలింగ్ బూత్ ఏజెంట్గా ఉన్న మొన్న ఎమ్మెల్యే టిక్కెట్ అడిగి కూడా నామోషి పడకుండా కూడా నా సొంత పోలింగ్ బూత్లో కూడా నేను పోలింగ్ ఏజెంట్గా కూర్చున్నా. ఎందుకంటే నన్ను ఆదర్శం తీసుకొని కూడా కార్యకర్తలు పనిచేయాలి. నాయకుడని ఏసీ రూమ్లలో కూర్చొని పొద్దుగా లేవని నాయకుల దగ్గర పోయి కాళ్ళు మొక్కి టిక్కెట్ ఇవ్వబోతే నేను చచ్చిపోతా నాకు అని ఆ సందర్భం కాదు. నేను అవసరం అనుకుంటే నాగలి దున్నుతా, అవసరం అనుకుంటే వ్యవసాయం చేస్తా, ప్రజలకు ఉపయోగపడే పని చేయాలి. కాబట్టి నన్ను ఆదర్శం తీసుకోవాలి నా కింది స్థాయి కార్యకర్తలని. నేను ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 8 గంటల పోలింగ్ బూత్లో కూర్చున్నా ఒక ఎమ్మెల్యే టికెట్ అడిగి కూడా. ఒకటి ఏంటంటే మేము వినయంగా ఉంటాము. మహాభారతంలో ఏకలవ్యుడు నీతికి నిజాయితీకి అడిగిన మాటకు కట్టుబడకుండా పనిచేసినాడు. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా కర్రెద్దుల కమలా కుమారికి అవకాశం ఇస్తే 2 సార్లు పర్యాయాలు వచ్చింది. కాబట్టి మేము అనేది కూడా నిజాయితీగా ప్రజలకు పనిచేస్తాం. కాబట్టి మాకు టికెట్ ఇవ్వాలని